హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోరెన్స్. నేను అంటే ఇది ఒక డిజిటల్ మల్టీమీటర్ ఫ్రెండ్స్. ఇదైతే ఎలా వాడాలో చాలా మందికి అయితే తెలియదు. ఈ వీడియోలో అయితే మనం ఈ డిజిటల్ మల్టీమీటర్ని అయితే ఎలా వాడాలన్నది అయితే చూసేద్దాం. ఇంకోరైనా మన వీడియోని లైక్ చేయకపోతే ఫాస్ట్గా వెళ్ళి లైక్ చేయండి. కింద కలర్లో సబ్స్క్రైబ్ అని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఆన్లో పెట్టుకొని నోటిఫికేషన్ కోసం. మరి వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. 2000 years later. ఫ్రెండ్స్, వీటిని అయితే ట్రోప్స్ అంటారు ఫ్రెండ్స్. పాజిటివ్ నెగిటివ్ ట్రోప్స్ అంటారు ఫ్రెండ్స్. వీటినైతే ఈ మల్టీమీటర్లో ఈ ట్రోప్స్ని ఎక్కడెక్కడ పెట్టాలనేది చెప్తా చూడండి ఫ్రెండ్స్. కామన్లో అయితే ఈ నెగిటివ్ ట్రోప్ని అయితే పెట్టాలి ఫ్రెండ్స్. ఇలా పెట్టి ఇలా ప్రెస్ చేస్తే ఇది అయితే ఇలా ఫిక్స్ అయ్యేది ఫ్రెండ్స్. ఈ పాజిటివ్ ట్రోప్ని అయితే ఇక్కడ మిడిల్ టర్మ్లో పాజిటివ్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దీంట్లో అయితే పెట్టాలి ఫ్రెండ్స్. ఈ హోల్ ఎందుకని అడగొచ్చు ఫ్రెండ్స్. దీంట్లో అయితే మనం కరెంటు 10 amps కంటే ఎక్కువ మెజర్ చేసేటప్పుడు అయితే ఈ పిన్ని తీసుకొని అయితే పాజిటివ్ని అయితే ఈ దీంట్లో అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం దీని గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. దీంట్లో అయితే ఇదైతే వాట్స్ని చెక్ చేసేది ఫ్రెండ్స్. బ్యాటరీ వాట్స్ 200 millivolts, 2000 millivolts, 20, 200, 1000 volts. అంటే ఇప్పుడు దీంట్లో మనం 9 volts బ్యాటరీని అయితే మెజర్ చేద్దాం ఫ్రెండ్స్. 9 volts బ్యాటరీ అంటే 9 కంటే ఎక్కువ ఉన్న దాంట్లో అయితే పెట్టుకొని అయితే మెజర్ చేయాలి ఫ్రెండ్స్. 20లో అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. 9 కంటే ఎక్కువ 20 ఫ్రెండ్స్. ఇప్పుడైతే 9లో 9 ఇప్పుడైతే 20లో పెట్టుకొని అయితే మెజర్ చేద్దాం ఫ్రెండ్స్. చూసారు ఫ్రెండ్స్, 8.44 వస్తుంది. నేనైతే దీన్ని కొద్దిగా వాడా కాబట్టి ఒక వర్డ్ అయితే తగ్గిపోయింది. మీరు అడగొచ్చు దీన్ని ఇటు పెట్టినా ఏం కాదు ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, కానీ ఇక్కడ నెగిటివ్ సింబల్ అయితే కనపడింది ఫ్రెండ్స్, చూడొచ్చు. కానీ ఏం కాదు, కానీ నెగిటివ్ సింబల్ అయితే మనకు చూపించింది. ఇప్పుడైతే మనం 3.7 watts లిథియం బ్యాటరీ సెల్ని అయితే టెస్ట్ చేద్దాం ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్ అయితే చెప్పింది ఫ్రెండ్స్. దీంట్లో అయితే ఛార్జ్ ఫుల్ లేదు కాబట్టి 2.5660 చూపిస్తుంది ఫ్రెండ్స్. ఈ సెక్షన్ మొత్తం అయితే వాట్స్ మొత్తం చెక్ చేసేది ఫ్రెండ్స్. బ్యాటరీ వాట్స్ అయితే ఈ సెక్షన్ అయితే ఏసీ కరెంట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, దానికైతే ఉపయోగపడింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మన ఇంట్లో 240, 250 వాట్స్ అయితే కరెంట్ వస్తుంది కదా ఫ్రెండ్స్, ఏసీ కరెంటు. దాన్ని అయితే ఒకసారి చెక్ చేద్దాం. మన ఇంట్లో వచ్చేది 200 కాదు కాబట్టి 200 కంటే ఎక్కువ కాబట్టి 750 wattsలో అయితే పెట్టుకొని అయితే టెస్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, ఒక ప్లగ్ బాక్స్ తీసుకొని అయితే వీటిని అయితే పట్టుకోమాకండి ఫ్రెండ్స్. స్ట్రోప్స్ని అయితే పైన అయితే పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, చూసారా ఫ్రెండ్స్, 232, 227 అలా అయితే వస్తుంది ఫ్రెండ్స్ కరెంట్ అయితే. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఈ ఏసీ కరెంట్ని కూడా చెక్ చేసాం కదా ఫ్రెండ్స్. ఈ సెక్షన్ అయితే ఏసీ కరెంట్, ఇదైతే డీసీ కరెంట్ని అయితే మెజర్ చేసేది ఫ్రెండ్స్. ఇదైతే యాంపియర్ చెక్ చేసేది ఫ్రెండ్స్. 10 ఆంపియర్ నుండి 2000 milliamperes వరకు అయితే చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ HFE అని ఉంది కదా ఫ్రెండ్స్, ఇది వేస్ట్ ఫ్రెండ్స్. దీంట్లో ఉన్నాయి ఈ సింబలను, ఇదైతే వేస్ట్ ఫ్రెండ్స్. ఇది చెప్పినా మీకు అర్థం కాదు, అందుకే ఇది వేస్ట్ ఫ్రెండ్స్. ఈ 2 అయితే దీంట్లో అయితే ఇదైతే చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ ఫ్రెండ్స్. అంటే ఈ సింబల్ అయితే చాలా యూజ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి అయితే దీన్ని ఎలా మొత్తం ఈ ట్రోప్స్తోనే ఉంటుంది ఫ్రెండ్స్. ఇదంతా దీన్ని ఎలా వాడాలైతే ఇప్పుడు చెప్తా. ఇదైతే మనం కంటిన్యూటీ తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ట్రోప్స్ నుండి ఇట్లా ఆనిస్తే బీప్ సౌండ్ అయితే వస్తుంది కదా ఫ్రెండ్స్, అలా అయితే వస్తుంది. ఇప్పుడు మనం ఏమన్నా వైర్లో కరెంట్ పాస్ అవుతుందా లేదా అని తెలుసుకోవడానికి అయితే యూజ్ పడింది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు ఇది మధ్యలో ఆడ బ్రేక్ అయిందా లేకపోతే మంచిగా ఉందా అని తెలుసుకోవడానికి అయితే యూజ్ పడింది ఫ్రెండ్స్. చూసారు ఫ్రెండ్స్, బీప్ సౌండ్ అయితే ఎలా వస్తుందో. ఇది మధ్యలో కట్ అయితే మాత్రం బీప్ సౌండ్ రాదు ఫ్రెండ్స్. ఇదైతే మంచిగా ఉంది. కంటిన్యూ టెస్ట్ అయితే వర్కౌట్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ కంటిన్యూ టెస్ట్ అయితే ఎల్ఈడీస్ బర్న్ అయినాయా లేదా అని కూడా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడైతే దీన్ని అయితే 12 hours ఈ లైట్ని అయితే చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ లైట్ బర్న్ అయిందా లేదా అన్నది అయితే మనం నెగిటివ్ పాజిటివ్ అయితే పెట్టాలి ఫ్రెండ్స్. చూసావా ఫ్రెండ్స్, లైట్ అయితే గ్లో అవుతుంది.
ఇది మొత్తం పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే కంటిన్యూ టెస్ట్ అయితే వర్కౌట్ అయింది ఫ్రెండ్స్. చూసారు ఫ్రెండ్స్, ఈ సింబల్ అయితే మనం చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదైతే మనం ఏమైనా వర్క్ అవుతుందా లేదా అని తెలుసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇవి అయితే రిజిస్టర్ వాల్యూస్ అయితే తెలుసుకోవడానికి ఫ్రెండ్స్ ఈ సెక్షన్ మొత్తం అయితే. ఈ రెసిస్టర్ వాల్యూ అంటే మనం 1K రెసిస్టర్ అలా ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి డయోడ్ రెసిస్టర్స్ వాటి ట్రాన్సిస్టర్స్ అయితే మెజర్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇదైతే అంటే 1K అంటే 1000గా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం 1Kని అయితే 2000లో పెట్టి అయితే మెజర్ చేయాలి. నా కాడైతే రెసిస్టర్ లేదు కాబట్టి నేనైతే మెజర్ చేయట్లేదు. ఈ టాగుల్ స్విచ్ ఇదైతే టాగుల్ అంటారు ఫ్రెండ్స్. మిడిల్లో ఉన్నదైతే ఇక్కడ యారో ఉంది కదా ఫ్రెండ్స్, ఈ యారో ఇటు చూపిస్తే దానికి అది అర్థం ఫ్రెండ్స్. మీరు ఇలా చెప్పి ఇక్కడ ఇది వస్తుందంటే అది రాదు ఫ్రెండ్స్. ఈ యారో మార్క్ అయితే ఎక్కడుందో అక్కడైతేనే చూపించింది ఫ్రెండ్స్. ఇదైతే ఇంకా నేను వీడియో లైక్ చేయకపోతే ఫాస్ట్గా వెళ్ళి లైక్ చేయండి. ఇంకా మరి చాలామందికి మేజర్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఈ ట్రోప్స్లో అయితే వైర్ అయితే ఇలా బయటకు వచ్చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. అందుకే మీరు కొన్నాకే ఫాస్ట్గా అయితే ఇక్కడ టేప్ అయితే వేసేయండి ఫ్రెండ్స్. మళ్ళీ దీంట్లో వైర్ వస్తుంది, దీనికి యూజ్లెస్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇదైతే చాలా ఇలా వాడితే అయితే చాలా బ్యాకప్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. చాలా రోజులు వాడడానికి అయితే బ్యాకప్ వస్తుంది ఫ్రెండ్స్. మీరు టేప్ వేయకుండా వాడారనుకోండి మళ్ళీ పూర్తిగా వైర్ ఊడిపోయి మళ్ళీ నాన్ యూజ్లెస్గా అయిపోతాయి ఫ్రెండ్స్. ఇదైతే యూజ్ అవ్వడం ఆగిపోయిందంటే దీన్ని ఎలా రిపేర్ చేసుకోవాలైతే చూద్దాం. దీని వెనకైతే 2 స్క్రూస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. నేనైతే ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దీని లోపల అయితే ఈ 9 volts బ్యాటరీ అయితే ఇలా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతుంది ఫ్రెండ్స్, ఇలా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ లోపల అయితే. ఎప్పుడైతే ఇది వర్క్ అవడం ఆగిపోతుందో దీని లోపల బ్యాటరీ అయిపోయిందని మనకు అర్థం ఫ్రెండ్స్. దీన్ని ఓపెన్ చేసుకుని అయితే దీని లోపల బ్యాటరీ అయితే కొత్తదైతే రీప్లేస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ మల్టీమీటర్ ఎలా యూజ్ చేయాలన్నది వీడియో చూసారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఇంకోరండి వీడియో లైక్ చేయకపోతే ఫాస్ట్గా వెళ్ళి లైక్ చేయండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఆన్లో పెట్టుకొని నోటిఫికేషన్ కోసం మరి కొత్త వీడియోలో కలుద్దాం. బాయ్.